హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమారు. కర్ణాటకలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మంజునాథ స్వామి ఉంటారు కదా, ఆ ఆలయం చుట్టూ కూడా ఈ మధ్య వివాదం అనేది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఒక మాజీ శానిటేషన్ వర్కర్ వచ్చేసేసి కొన్ని ఆరోపణలు చేశాడు. ఏం ఆరోపణలు అంటే మొత్తం అక్కడ వందల మంది యువతల మీద హత్యలు జరిగినాయి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడే నేను పూడ్చిపెట్టాను, అది చేశాను, ఈ దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్వాహకులే ఈ పని నాతో చేపించారని చెప్పేసి అనే ఆరోపణలు చేసిన తర్వాత ఈ వ్యవహారం మొత్తం కూడా రాజకీయంగా కానీ మతపరంగా కానీ చాలా కీలకమైనటువంటి ఇదైతే సంచలనం అయితే సృష్టించింది. అయితే మొదట్లో హిందూ సమాజం కూడా అయ్యో ఏంటి మంజునాథ స్వామి దగ్గర ఇట్లాంటి దారుణాలు జరగటం ఏంటని చెప్పేసి వాడు బాధపడితే, మిగతా మతాలకు చెందిన వాళ్ళు అయితే మంచిగా దాన్ని పండగ చేసుకున్నారు. నేను అనకూడదు అన్నమాట, కానీ నాకు బాధ అనిపిస్తుంది. వాటిని ఇచ్చేసి అక్కడ ఇది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, అంతా కళ్ళు మూసుకున్నారు, గవర్నమెంట్ కళ్ళు మూసుకున్నాయి, అది ఇదని చెప్పేసి ఒక కుట్ర కోణాన్ని తీసుకొచ్చారు. అయితే ఇటీవల ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఈ వ్యవహారం వెనక భారీ కుట్ర ఉందని మాత్రం క్లియర్గా మనకి అర్థమవుతుంది. ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుంది. ఎలా జరిగింది దర్యాప్తు అనేది నేను వీడియోలో చెప్తాను. అలాగే కార్మికుడు మాట మార్చేశాడు నిన్న 18వ తారీఖు నుండి. తర్వాత రాజకీయ నాయకుల ప్రకటనలు, తర్వాత అసలు ధర్మస్థల్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఇంకా ఎవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 25 years పైగా జర్నలిజం ఎక్స్పీరియన్స్తో నేను మంచి వీడియోలు చేయడానికి మీకు ముందుకు వచ్చాను. కాబట్టి నాకు ఆదరణ కల్పించాలంటే మీరు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఇంకా ధర్మస్థల వివాదానికి సంబంధించి అసలు ఏం జరిగిందంటే, జూలై నెలలో ధర్మస్థలలో 1995 నుంచి 2014 వరకు పనిచేసినటువంటి ఒక శానిటేషన్ వర్కర్ వచ్చేసేసి బెల్తంగడి కోర్టులో సంచలనమైనటువంటి ఆరోపణలు అనేవి చేశాడు. తను వందల మంది యువతుల తర్వాత బాలికల శవాలను పాతిపెట్టానని చెప్పి వాళ్ళ మీద హత్యలు జరిగినాయి అని చెప్పేసి ఆయన చెప్పాడు. ఆలయ నిర్వాహకుల ఆదేశంతోనే రహస్యంగా వాటిని ఖననం చేశానని చెప్పేసి కూడా పూడ్చిపెట్టానని కూడా ఆయన చెప్తున్నాడు. ఈ వార్త మాత్రం సంచలనం అయితే కలిగించింది. ఆయన తన భద్రత కోసం సుప్రీంకోర్టు న్యాయవాది కేవీ ధనంజయ్కి కాపీ ఇచ్చారని కూడా ఇదంతా చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ఆరోపణలు వెంటనే మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయినాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే WW కానీ, ఆల్ జజీరా కానీ, BBC కానీ, ABC కానీ ఇలాంటి సంస్థలు అన్నీ కూడా వచ్చి పడ్డాయి. మాస్ మర్డర్ కవరప్గా దీన్ని ఫోకస్ చేసేసినాయి. ధర్మస్థలంలో దశాబ్దాలుగా సిస్టమేటిక్గా లైంగిక దాడులు జరుగుతున్నాయని, హత్యలు జరుగుతున్నాయని, మహిళలు బాలికలు బలైపోయారని చెప్పేసి రిపోర్ట్ చేసినాయి ఆ మీడియా ఛానళ్ళు, ముఖ్యంగా ఇంటర్నేషనల్ మీడియా ఛానళ్ళు. ధర్మస్థల్లో వచ్చినటువంటి ఆరోపణల మీద కర్ణాటక ప్రభుత్వం కూడా దర్యాప్తు అనేది మొదలుపెట్టింది. వెంటనే సిట్ని నియమించింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని నియమించి దర్యాప్తు అనేది స్టార్ట్ చేసింది. కార్మికుడు చూపించినటువంటి దాదాపు 16 నుంచి 17 ప్రదేశాలలో తవ్వకాలు కూడా చేశారు వాళ్ళు. చేసిన తర్వాత జూలై చివరి వారం నుంచి ఆగస్టు మధ్య వరకు కూడా మొన్నటి వరకు కూడా ఈ తవ్వకాలు అనేవి కొనసాగుతూ వచ్చినాయి అక్కడ. ఇది ధర్మస్థల ఏరియాలో మొత్తం కూడా. వాటిలో ఏం తేలినాయంటే ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది కొన్ని ప్రాంతాల్లో ఎముకల శకలాలు, పాక్షికంగా అస్థిపంజరాలు దొరికాయి. మొత్తం 100కి పైగా ఎముకలను అయితే సేకరించారు. అయితే 100 శవాలు ఎక్కడా కూడా దొరకలేదు. ఆయన 100 శవాలని అయిపోయినాయని చెప్పాడు, కానీ 100 శవాలు అయితే ఎక్కడ దొరకదు. చాలా చోట్ల అయితే తవ్వడమే కానీ నేను ఇక్కడే బాధ పెట్టాను ఆయన క్లియర్గా చెప్పినా కానీ అక్కడెక్కడ కూడా కనిపించలేదు. ఆలయానికి కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు కానీ, ఈ నేత్రావతి ఘాట్ లాంటి నది చుట్టుపక్కల ఏరియాలో కానీ తవ్వి చూశారు. చాలా చోట్ల ఖాళీగా కనిపించినాయి. ఇక హోంమంత్రి పరమేశ్వరన్, కర్ణాటక హోంమంత్రి మాట్లాడుతూ, మట్టి రసాయనిక పరీక్షలు, DNA విశ్లేషణలు పూర్తయ్యే వరకు కూడా దర్యాప్తు కొనసాగడం మంచిదే. ఎందుకంటే మనం ఖండించకూడదు, జరిగింది ఏదో తెలుసుకోవాలి. వాడు ఇప్పుడు మాట మార్చాడా లేకపోతే అసలు నిజం జరిగిందా జరగలేదా అని తెలియాలంటే మనం మట్టి రసాయనిక పరీక్షలు జరగాల్సిందే, DNA విశ్లేషణలు కూడా జరగాల్సిందే, నిజం ఏంటనేది తెలియాలి, బయటికి రావాల్సిందే. ఈ తవ్వకాల సమయంలో యాంటీ హిందూ యాక్టివిస్టులు కానీ, కమ్యూనిస్టులు కానీ, యూట్యూబర్లు కానీ ఆలయం మీద దుష్ప్రచారం చేస్తూ వీడియోలు అయితే విడుదల చేశారు. ఈ CPI నాయకులు, BBC లాంటి ప్రముఖ సంస్థలు కూడా ఈ వార్తలు కవర్ చేసి వాళ్ళ బయటలు కానీ అవి కూడా విస్తృతంగా ప్రచారం అయితే చేసినాయి. కానీ ఇప్పుడు అసలు ట్విస్ట్ అనేది బయటపడింది. కార్మికుడు ఎవరైతే నేను 100 మంది యువతుల్ని అక్కడ పూడ్చిపెట్టానని చెప్పాడు, వాళ్ళ మీద లైంగికంగా అత్యాచారాలు జరిగినాయని చెప్పాడు, అతను ఇప్పుడు మాట మార్చాడు. దాంతో అసలు కుట్ర కోణం ఉందా అన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. ఆగస్టు 18న అంటే నిన్న సిట్ ముందు కార్మికుడు సంచలన విషయాలు అనేది వెల్లడించాడు. తాను 2014 నుంచి 2023 వరకు మాత్రం తమిళనాడులో ఉన్నానని,
2023 డిసెంబర్ నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు నా దగ్గరకు వచ్చేసి తన మీద ఇవన్నీ చెప్పమని చెప్పి ఒత్తిడి చేశారని చెప్పి, చట్టవిరుద్ధంగా శవాలను పాతి పెట్టాలని చెప్పాలని, పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పి నా మీద ఒత్తిడి చేశారు. వాళ్ళే ఒక పుర్రె కూడా తీసుకొచ్చేసి నాకు అప్పగించి, ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చి, ఇగో నేను ఒక పుర్రె కూడా వెలికి తీసుకొచ్చానని చెప్పి చెప్పమని చెప్పి, అక్కడి నుంచి ప్రతిరోజు కూడా వాళ్ళ ముగ్గురు అతన్ని వెంటాడుతూ బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళట అతనికి. నువ్వు ఈరోజు ఇలా చెప్పాలని చెప్పి బ్రీఫింగ్ ఇచ్చేవాళ్ళ. ఈ స్టేట్మెంటు ఎప్పుడైతే శానిటేషన్ కార్మికుడు ఇచ్చాడో దాంతో ఈ కథ మొత్తం కూడా మలుపు తిరిగింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెంటనే దీన్ని ఒక భారీ కుట్ర అని అభ్యర్థించాడు. ఆయన కాంగ్రెస్ ఆయనే, ఇక్కడ బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, హిందూ మతం అనేది అక్కడ ముఖ్య. వాళ్ళకి ఆలయాన్ని బదనం చేయడం కానీ, హిందూ మతాన్ని టార్గెట్ చేయడం కానీ లక్ష్యంగా ఈ ప్లాన్ ఉందని చెప్పేసి డీకే శివకుమార్ వెంబటే కామెంట్ చేశారు. ఇక బీజేపీ నాయకులు కూడా సిట్ దర్యాప్తును ప్రశ్నిస్తూ కుట్రదారుల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే కార్మికుడి లాయర్ మాత్రం ఏమంటాడంటే పోలీసులు ఒత్తిడి చేయడం మీదే మాట మార్చినట్లుగా ఆరోపిస్తున్నాడు. విట్నెస్ ప్రొటెక్షన్ ఉపసంహరించుకున్నారు, లీకులు జరిగాయని చెప్పేసి చెప్తున్నాడు. సరే, ఆయన లాయర్ అన్నట్టుగా కార్మికుడి మీద ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసులు కాదంట. కానీ అక్కడ దొరకాలి కదా, ఎక్కడ దొరికినా కూడా ఏం దొరకలేదు కదా. అవి మామూలుగా ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆయన దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి చూద్దాం, అది కూడా బయటపడుతుంది కదా. ఇంకొన్ని 4 రోజులు పోయిన తర్వాత అయినా దానికి సంబంధించినటువంటి ఫోరెన్సిక్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయపరమైనటువంటి మతపరమైనటువంటి కోణాలు కూడా దీంట్లో ఉన్నాయి. ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం మొదట్లో ఆరోపణలు సీరియస్గా తీసుకొని సిట్ని అయితే నియమించింది. ఈ కుట్ర పడటంతో విమర్శలు ఎదుర్కొంటుంది. కుట్ర కోణంలో బయటపడుతూ ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వానికి విమర్శలు అనేవి ఎదురవుతున్నాయి. హిందూ వ్యతిరేకవాదులు కానీ ఇతర మతాల వాళ్ళ కుట్రలు కూడా దీంట్లో ఉన్నాయని చెప్పేసి అభిప్రాయాలు అయితే వస్తున్నాయి. ఆలయం హెగ్డే కుటుంబంలో ఆధ్వర్యంలో ఉంటుంది. దాన్ని ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది కుట్ర చేసి ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. వేరే మతం వాళ్ళు చేసి ఉండొచ్చు, ఇదే మతం వాళ్ళైనా, హిందూ మతంలో ఉన్న వాళ్ళైనా చేసి ఉండొచ్చు. కానీ ఇటీవల సిట్ నివేదికల ప్రకారం చూస్తే మనకి ఆధారాలు లేకపోవడంతో తవ్వకాలు కూడా వాళ్ళు ఆపేశారు. జూలై లాస్ట్ నుంచి ఆగస్టు మధ్య వరకు కూడా తవ్వకాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆపేశారు మొత్తం కూడా. అయితే DNA పరీక్షలు పూర్తయ్యేదాకా కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. మరి హిందూ క్షేత్రాల మీద ఉద్దేశపూర్వకంగా ఇలాంటి దాడులకు ఏమైనా ప్లాన్ జరుగుతుందా అన్నది ఇప్పుడు డౌట్ అనమాట, అందరి డౌట్. కర్ణాటక ధర్మస్థల్లో జరిగినటువంటి వ్యవహారం చూస్తే హిందూ పుణ్యక్షేత్రాలను టార్గెట్గా చేసుకుని కుట్రలను బయటపెడుతున్నారని చెప్పేసి కుట్రలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక టాక్ అయితే వస్తుంది. మొదట ఆరోపణలు రాగానే భక్తుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. కానీ నిజాలు బయటపడడంతో ప్రభుత్వము, మీడియా ఎంత ఈజీగా మిస్గైడ్ అవుతాయి అనేది కూడా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో నేను కూడా ఒక వీడియో ఇచ్చా మొదట్లో, ఇట్లా జరుగుతుందట అని చెప్పి. నేను దాంట్లో డౌట్ వ్యక్తం చేశాను. పోలీసుల విచారణ పూర్తి అయితే మాత్రమే ఇది బయటకు వచ్చే అవకాశం ఉంది, నిజాలు బయటకు వస్తే అవకాశం ఉంది. అయితే వేరే మతం వాళ్ళ కుట్రలు కూడా దాగుండొచ్చు అని చెప్పేసి నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఆ రోజు మీకు. అదే ఇప్పుడు బయటపడింది. సరే, ఇంకా బయటపడింది కూడా మనం కన్క్లూజన్ రావద్దు. ఇంకొక ప్రయత్నం కూడా ఫోరెన్సిక్ ఇది కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి చూద్దాం అప్పుడేం జరుగుతుంది అనేది. కానీ సిద్ధరామయ్య ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఆ కుట్రలు ఎవరు పాల్పడ్డారు, ఎవరైనా కానీ, వాళ్ళు హిందూ మతంలో ఉన్న వాళ్ళు కానీ, వేరే మతంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళని కంపల్సరీగా శిక్షించాలి, జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలతో హిందూ మతానికి డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా స్థానిక మతాల వాళ్ళే కాదు, విదేశీ శక్తులు మాట్లాడితే వచ్చి ఇక్కడ మైకులు పెట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇక BBC సంగతి మీకు అందరికీ తెలుసు కదా, BBC ఎప్పటి నుంచో మన మీద విషయం కక్కుతూనే ఉంటుంది. అలా మనం ఇలాంటి అన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇంకొక సురేష్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొత్తం హిందూ మతము భారతదేశం మీదే టార్గెట్ చేస్తుంటాడు. ఈ ఫండింగ్ కూడా బాగా ఇస్తుంటాడు కంపెనీలకి, స్వచ్ఛంద సంస్థలకి. ఆయన అమెరికాలో ఉంటాడు. ఆయన కుట్రలు కూడా చాలా ఉంటాయి ఇట్లాంటివన్నీ. రాజకీయ పార్టీలు కూడా బాగా డబ్బులు ఇస్తుంటాడు ఆయన. ఈ మన హిండెన్బర్గ్ దాని వెనక కూడా ఆయనే ఉన్నాడు అనమాట. అట్లా చాలా ఉంటాయి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ అనేది తెలియజేయండి. ధర్మస్థలంలో నిజంగా అలా జరిగిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఒకవేళ ఫోరెన్సిక్ నివేదిక తర్వాత మనకి నిజాలు బయటపడతాయని దానికి మీరు కూడా అంగీకరిస్తున్నారన్న దాని మీద మీ ఒపీనియన్స్ అయితే తెలియజేయండి. మన ఛానల్ని ఇంతసేపు ఓపికగా చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను రోజు ఎక్కువ వీడియోలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.